హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 28వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు చర్చించుకుందాం. దీంతో ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఇందులో చర్చించుకునేదంటే ఈరోజు శ్లోకాల్లో ఎవరు నరకానికి వెళ్తారు, నరకానికి వెళ్ళడానికి ఎవరు అర్హులు, లేకపోతే ఏం చేస్తే నరకానికి వెళ్తారు, లేకపోతే నరక యాతన వంటి జీవితాన్ని వారికి లభిస్తుంది, నరకయాతన అనుభవించే జీవితాన్ని లభిస్తుంది వాళ్ళకి అటువంటి జీవితం. మరి అలా నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు ఈరోజు మనం చర్చించుకుందామంటే శ్లోకాల్లో. మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషः శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 28వ శ్లోకం. యాస్తామిశ్రాంగతామిశ్రా రౌరవాధ్యాశ్చ యాతనాః భుంక్తే నరో వనారీవ మితస్సంగేన నిర్మితాః. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాళ్ళ జీవితాల్ని అవైద్య మైథునం ద్వారా ఇల్లిసిట్ సెక్షువల్ లైఫ్ ద్వారా జీవిస్తే కనుక వారు ఎంతో రకరకాల దుఃఖాలని నరకంలో అనుభవించే పరిస్థితిని వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళ జీవితాల్లో. రకరకాల నరకాల్లో వాళ్ళు రకరకాల కష్టాలు అనుభవిస్తారంట. ఎలాంటి నరకాలు అంటే పేర్లు ఇచ్చారు ఇక్కడ. తామిశ్ర, అందతామిశ్ర, రౌరవ అనే నరకాలు. ప్రభుపాల్ వారు రాస్తున్నారు. అందుకనే వైదిక సంస్కృతిలో ఓన్లీ వివాహం అయిపోయిన తర్వాత సంతాన ఉత్పత్తి కోసమే మైథునం అనేది చేసుకోవాలని శాస్త్రాల్లో ఉల్లంఘించారు. వైదిక సంస్కృతిలో పాటించేవారు. ఇప్పుడు ఇలా ఒకవేళ ఓన్లీ ఇంద్రియ తృప్తి కోసమే పురుషుడు స్త్రీ రకరకాల అవైద్య స్త్రీ సంఘం రకరకాల విధిగా చేస్తే ఓన్లీ ఇంద్రియ తృప్తి కోసమే, తద్వారా తర్వాత ఈ జీవితం తర్వాత నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాగో దండన అనేది లభిస్తుందని ఇక్కడ శ్లోకం చెప్పారు. తామిశ్ర రౌరవ అనే నరకాల్లో దుఃఖాలు అనుభవించాల్సిందే వాళ్ళు, కష్టాలు, అక్కడ పనిష్మెంటు దండన వాళ్ళకి దొరుకుతుంది. కానీ దానికన్నా ముందు ఇక్కడ కూడా ఒక్కొక్కసారి మీరు చూడొచ్చు, అలా
బాగా ఎక్కువగా ఇలాంటి అవైద్య స్త్రీ సంగం చేసిన వాళ్ళకి రకరకాల రోగాలు వస్తాయన్నమాట. వాటిని ఎస్టీడీస్ అంటారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని. సిఫిలిస్, గోనేరియా ఇలాంటివన్నీ రోగాలు వస్తాయన్నమాట అటువంటి వారికి. ఇక్కడ ఇచ్చారు మనకి ప్రభుపాదుల వారు కూడా అదే తాత్పర్యంలో. సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవడానికి. సో ఈ విధంగా ఎవరైనా అవైద్య స్త్రీ సంగం చేసి తద్వారా సంతానాన్ని ఉత్పన్నం చేసి అటువంటి వారు నరకానికి వెళ్ళక తప్పదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు భాగవతంలో. అత్రైవ నరక స్వర్గ ఇతి మాత ప్రచక్షతే యా యాతనా వై నారకస్ తాయిహాప్యుపలక్షితా. ఇక్కడ కపిల ముని తన మాతకు చెప్తున్నారు, ఒక్కొక్కసారి మనము చూస్తాము ఇటువంటి నరక యాతన లేకపోతే స్వర్గాన్ని మనము ఈ మర్తలోకమైన భూలోకంలోనే మనము చూడగలము. ఇంకా ముఖ్యంగా ఇటువంటి నరకయాతన రకరకాలుగా ఏవైతే నరకంలో మనకి దండన విధిస్తారో, కష్టాలు మనము పడేలా చేస్తారో అవన్నీ మనము మర్త్యలోకంలో కూడా చూడొచ్చు అని. అది ఎలాగో మనం చూద్దామంట. సో ఇప్పుడు ముఖ్యంగా కొంతమంది నమ్మరు కదా, ఇలాంటివి ఏమున్నాయి, నరకం ఉందా లేదా, చనిపోయిన తర్వాత ఎవరు చూశారు నరకం ఉన్నది లేనిది, సో ఇప్పుడు ఎలాగంటే అలాగ జీవించండి, పాపం లేదు పుణ్యం లేదు అని కూడా అంటారు కొంతమంది. లేదండి శాస్త్రాల్లో ఉందంటే మేము శాస్త్రాలు అవన్నీ నమ్మము అని కూడా చెప్పేస్తారు. సో కానీ మనకు తెలుసు శాస్త్రాల్లో రాసిన విషయం అయితే యమరాజు ఉన్నాడు, యమలోకం ఉంది, నరకాలు ఉన్నాయి. సో అక్కడ దండన అనేది విధిస్తారు. అక్కడ ఒక రకమైన దండన ఏంటంటే అక్కడ మిమ్మల్ని అక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎవరైనా నరకంలోకి వెళ్తే అక్కడ వాళ్ళు మలమూత్రం తినవలసి వస్తుంది వాళ్ళకి అక్కడ నరకంలో, అదొక పనిష్మెంట్. ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఆ విధంగా. సో నెక్స్ట్ జీవితంలో వాళ్ళు ఎటువంటి శరీరం దొరుకుతుందంటే వాళ్ళకి మర్త్యలోకంలోనే వాళ్ళకి ఎటువంటి శరీరం దొరుకుతుందంటే అలా మలమూత్రం వాళ్ళు హాయిగా తిని ఎంజాయ్ చేసుకునేలాగా, అంటే పంది శరీరం దొరుకుతుందన్నమాట. మీరు పందిని చూస్తారు కదా, అక్కడ మురికి కాలువలో అవి తిరుగుతూ ఉంటాయి, అక్కడ మలమూత్రం తినేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి జీవితం. సో మీకు చూసి ఎలా అనిపిస్తుంది పందిని చూస్తే? అది చాలా బాగుంది అనిపిస్తుందా? అంటే మీకు చేతన అలాగే ఉంది, మరి మీకు తప్పకుండా అటువంటిది జీవితం లభిస్తుంది భవిష్యత్తులో. తప్పకుండా మీ కోరికను తీరుస్తారు భగవంతుడు. లేదు అది చాలా మంచిది కాదు కానీ నేను మాత్రం పాపాలు చేస్తాను అంటే, సరే మరి పాపాలు చేస్తే మరి మీకు అటువంటి శరీరం దక్కాల్సిందే. కానీ మీకు డైరెక్ట్గా ఇప్పుడు మిమ్మల్ని తీసి ఆ శరీరంలో వేసేస్తే మీరు ఎలా తినలేరు కదా అది మలమూత్రం. కాబట్టి మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఎలా మలమూత్రం తినాలని. అది నరకంలో ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ పంపిస్తారు మీకు, అప్పుడు పంది శరీరం ఇస్తారు. సో అలాంటి రకరకాల ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ప్రభుపాదుల వారు. సో అటువంటి రకరకాల శరీరాల్లో చెప్పాలంటే మరి రకరకాల కష్టాలు ఏవైతే నరకంలో అనుభవిస్తారో అవి ఇక్కడ రకరకాల శరీరాలు అనుభవించవచ్చు. సో అందుకనే ఇక్కడ ఇవన్నీ ఏవైతే శరీరాలు ఉన్నాయో వేరు వేరు ప్రాణులవి, అవన్నిట్లో కూడా రకరకాల దండన వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళ పాపకర్మలకి. వాళ్ళు ఏవో పాపకర్మలు చేశారు కనుకనే వారు అలా కుక్క, పిల్లి, పంది, ఎలుక ఇట్లాంటి శరీరాలు దొరికాయి అన్నమాట. అందులో రకరకాల కష్టపూరితమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. కాకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేశారు ముందే నరకంలో, అందుకని వాళ్ళు అలా మలమూత్రం తిన్నా కానీ వాళ్ళు హాయిగా ఉండగలుగుతున్నారు. సో మరి ఇంకా చూద్దాం ఏం చెప్తారో కపిల ముని. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరం భరయేవ వా విసృజ్యేహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం. సో ఆ విధంగా ఈ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత ఒక మనిషి అతను ఒకవేళ అన్ని పాపకార్యాలు చేసి తనను తన కుటుంబాన్ని కనుక పోషించాడు అనుకోండి, అటువంటి వాడు తప్పకుండా నరకానికి వెళ్ళి నరకాయతను అనుభవించాల్సిందే. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబ వాసులు, బంధువులు కూడా నరకయాతన అనుభవించాల్సిందే. సో ఇది మరి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అంటే మీరు ఒకవేళ కుటుంబాన్ని భరించడం కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం కూడా ఇక్కడ రాశారు కదా, అందుకే ఏవం కుటుంబం బిభ్రాణ. సో కుటుంబాన్ని పోషించడానికి కూడా ఒకవేళ పాపకార్యాలు చేస్తూ కూడా నరకానికి వెళ్ళాల్సిందే.
నేను నా కోసం చేయలేదు, నా కుటుంబం కోసం పాపాలు చేశాను. వాళ్ళకు కూడా దక్కుతుంది వాళ్ళ పాపం. మీరు అందరూ కలిసి భోగించారు కదా పాప ఫలాన్ని. సో దానికి ప్రతిక్రియ మీకు దొరుకుతుంది, దండన. అది మెయిన్గా ఇప్పుడు చేసిన వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది పనిష్మెంట్, కానీ మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళాల్సిందే నరకానికి. సో వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం ఉందన్నమాట పాపంలో. కానీ ఇప్పుడు ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఏంటంటే మూర్ఖత్వం ఏంటంటే జనాలది, వాళ్ళు విశ్వసించరు అనమాట. ఇంకొక జన్మ ఉంది, దీని తర్వాత నరకం ఉంది అనే విషయాన్ని విశ్వసించరు. అది వచ్చిన సమస్య. కానీ సో ఈ విధంగా అండ్ వన్ హ్యాస్ టు సఫర్ ఇఫ్ వన్ డస్ నాట్ లీడ్ ఎ రెస్పాన్సిబుల్ లైఫ్. సో మనకు శాస్త్రాల్లో అందుకే ఇచ్చారు ఏ విధంగా మనము జీవించాలి జీవితాన్ని అని, మనిషి జీవితాన్ని అని. అలా ఒకవేళ జీవించకపోతే శాస్త్రాలు అనుగుణంగా మరి మనకు దండన లభించక తప్పదనమాట. సో ఇక్కడ ఈ పాపకర్మ పుణ్యకర్మ అనేవి, కర్మ అనే సిద్ధాంతము మనకు మాత్రమే వర్తిస్తుంది, అన్య జీవ జంతువులకు ప్రాణులకు కాదు. అంటే మనిషికి మాత్రమే, అంటే మనిషి మాత్రమే పాపము పుణ్యం అనేది ఉంది మనిషికి. కుక్క పిల్లి వీటన్నిటికీ ఏంటంటే పాపము పుణ్యం ఏం లేదనమాట. ఒక పిల్లి ఎలుకని చంపింది అనుకోని తినడానికి, దానికి అది పాపం ఏం కాదు, దానికి ఏం పాపం తగలదు. కానీ మీరు చంపారనుకోండి, సో మీకు పాపం తగులుతుంది. ఎందుకు అంటే మనిషికి ఏంటంటే పూర్ణ వికసిత చేతన ఉంది. తద్వారా మనిషి ఏంటంటే పాపం ఏంటి పుణ్యం ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోగలడు. అంతేకాకుండా తన ఇంద్రియాలని కూడా నియంత్రించుకోగలడు. ఇటువంటి శక్తి సామర్థ్యము మనిషికి ఇచ్చారన్నమాట భగవంతుడు. సో అంత తెలివి, అంత చేతన, అంత జ్ఞానము అవన్నీ కూడా ఇటువంటి వేరే జాతులు ప్రాణులకి, వేరే శరీరాల్లో ఉన్న ప్రాణులకి ఇవ్వలేదు. సో వారికి ఏంటంటే వారికి ఒక ఎవల్యూషనరీ ఆర్డర్ ప్రకారం, అంటే ఈ శరీరం తర్వాత ఈ శరీరం మొత్తం 84 లక్షల రకరకాల శరీరాలు ఉన్నాయి కదా. సో అన్నిటికన్నా పైన మనిషి శరీరం ఉంది. సో మిగతా కింద శరీరాలన్నీ అలా అన్ని దండ ఒక్కొక్క రకమైన పాపకర్మలు చేసినందుకు వాళ్ళకు దొరికే ఫలితం ఆ శరీరాలు. సో అందులో ఆల్రెడీ వాళ్ళు ఒక భోగిస్తున్నారు కష్టాన్ని, దండన వాళ్ళకి భోగిస్తున్నారు. సో అందుకని ఇంకా వాళ్ళకి ఇంకేం ఇప్పుడు ఉండదు అనమాట. వాళ్ళు ఆల్రెడీ నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ పైన శరీరం వచ్చేస్తున్నారు. అలా శరీరం తర్వాత మనకు మనిషి శరీరం వస్తుంది. అలా ఇన్ని రకరకాల యోనుల శరీరాల అన్నీ దాటిన తర్వాత మనిషి శరీరం వస్తుంది అనమాట. సో మరి అర్థం చేసుకోండి మనిషి శరీరం ఎంత దుర్లభమో. ఏకః ప్రపద్యతద్వాంతం హిత్వేదం స్వకలేవరం కుశలేతర పాతేభ్యో భూతద్రోహేన యద్భృతం. సో అటువంటి వ్యక్తి ఈ యొక్క శరీరాన్ని త్యజించిన తర్వాత నరకంలోని ఎంతో అంధకారమైన అంధకారమైన నరకాల్లో కూడా అంధకారమైన నరకాల్లోకి వెళ్తాడంట. ఇంకా అతను ఎంతో ఇలా పాపకర్మలు చేసి సంపాదించాడు డబ్బు. ఆ డబ్బును అందులో ఒక్క రూపాయి కూడా అతను తీసుకొని వెళ్ళలేడు. ఇక్కడ వదిలి వెళ్ళాల్సిందే, వేరే వాళ్ళు దాన్ని భోగిస్తారు. సో అలా చాలామంది అలా మనుషులు జీవితాంతం అంతా ఎంతో కష్టపడి ఎంతో ధనాన్ని ఏకత్ర చేస్తారు, ఎంతో సంపాదిస్తారు, పెద్ద పెద్ద సంపదన. తర్వాత వాళ్ళు ఒకరోజు చచ్చిపోతారు దాన్ని భోగించకుండానే. సంపూర్ణంగా భోగించలేకపోయారు దాన్ని, ఎంతో ధనాన్ని ఏకత్రితం చేశారు. ఇప్పుడు దాన్ని ఎవరో వేరే బంధువులు కుటుంబవాసులు ఎవరెవరో భోగిస్తారు. సో ఇక్కడ మరి ఆయన అలా పైకి వెళ్ళిపోతున్నాడు. సో ఈ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి, ముఖ్యంగా సపోజ్ ఒక ఉదాహరణకు చెప్పారు ఇక్కడ ప్రభుపాల్ వారు, ఎవరినైనా చంపి తద్వారా డబ్బును సేకరించి ఆ డబ్బుతో ఒకవేళ తన కుటుంబాన్ని పోషించారనుకోండి, సో అదంతా ఒక తప్పుడు మార్గం ద్వారా పాపకార్యం చేసి ధనాన్ని ఏకత్రితం చేస్తారు ఆ వ్యక్తి. సో ఆ వ్యక్తి అట్లాంటి ధనాన్ని నల్లధనం అనొచ్చు, బ్లాక్ మనీ. సో అటువంటిది ముఖ్యంగా ఏంటంటే ఏ వ్యక్తి అయితే అలా ఆర్జించాడో ఆ వ్యక్తి మాత్రం తప్పకుండా నరకానికి వెళ్తాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని భోగించారు, దానిలో భాగస్వాములు అందరూ కూడా వాళ్ళకి కూడా దండన శిక్షణ లభిస్తుంది నరకంలో. కానీ ముఖ్యంగా ఎవరైతే ముఖ్యమైన వ్యక్తితో దానికి పాల్పడడానికి ఆ పాపకార్యానికి అతనికి బాగా ఎక్కువ దండన లభిస్తుంది అన్నమాట. అందుకనే
ఇక్కడ రాశారనమాట. చాణక్య పండిత్ చెప్తున్నారు, ఒక వ్యక్తి అతని దగ్గర ఏమున్నా సరే, ధనము, సంపత్తి, సామర్థ్యము, లేకపోతే వస్తువులు కానీ ఏవైనా సరే అతని దగ్గర ఉన్నవన్నీ కూడా అందుకనే సత్కార్యానికి వినియోగించాలి అని. సత్కార్యం అంటే భగవంతుడి యొక్క కార్యానికి. సో అన్నిటికన్నా గొప్ప సత్కార్యం అంటే ప్రచార కార్యం. సో భగవంతుడి యొక్క గుణరూపలీల మహిమల్ని ప్రచారం చేయడానికి వినియోగించాలి. సో అది అసలైన విధి విధానం, ధనాన్ని ఉపయోగించడానికి. ఒకవేళ ఎందుకంటే అతను అలా ఎలాగో చనిపోయి వెళ్ళిపోతాడు భగవద్ధామానికి వెళ్ళాడు, నరకానికి వెళ్తాడు పాపం చేసిన అతను. సో పాపాలు చేసిన అతను నరకానికి వెళ్ళిపోతాడు. అతను ధనాన్ని ఎలాగో తీసుకొని వెళ్ళలేడు. ఆ ధనం అంతా ఇక్కడే, ధనము, సంపద, ఇంకేమేమని సంపాదించాడు అవన్నీ ఇక్కడే ఉండి కాలానుగుణంగా అన్నీ కూడా నశించిపోతాయి, లేకపోతే వేస్ట్ అయిపోతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ధనాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళలేరు. సో జీవితాంతకాలం వాడు కాపాడి ఉంచుకోవచ్చు మొదల సంపదని, కానీ మృత్యు సమయంలో వాళ్ళు దాన్ని ₹1 కూడా తీసుకొని వెళ్ళలేరు. అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. సో అలా ధనమన్నా మిమ్మల్ని వదిలేస్తుంది, లేకపోతే మీరైనా ధనాన్ని వదిలేయాల్సిందే. ధనము శాశ్వతంగా ఉండలేమన్నమాట ఎలాగో. సో అందుకే దాన్ని కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం ఉపయోగించాలి. అది అన్నిటికన్నా ఉత్తమ మార్గం అనేసి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. దైవేన సాధితం తస్య శమలం నిరయే పుమాన్ భుంక్తే కుటుంబ పోషస్య హృతవిత్త ఇవాతురః. సో ఈ విధంగా భగవంతుడి యొక్క ప్రకృతిలో ఈ సృష్టిలో భగవంతుడు ఈ అరేంజ్మెంట్ చేశారు. ఏమని? ఈ విధంగా ఎవరైతే ఇలా పాపకార్యాలు చేసి ఇలా ధనాన్ని ఏకత్రం చేస్తారో అటువంటి వాళ్ళని నరకానికి పంపిస్తారు, పాపాలు చేసిన వాళ్ళని. ఆయన పాపకార్యాలన్నిటికీ అనుభవించడానికి. అటువంటి వ్యక్తి ఎలాగంటే, ఒక వ్యక్తి అంటే ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తాడు అక్కడ. ఎలాగంటే ఒక వ్యక్తి ఎంతో ధనాన్ని సంపాదించిన తర్వాత కోల్పోయిన వ్యక్తిలాగా. సో ఈ విధంగా ఇప్పుడు ఇంకొకటి ఇందులోంచి అర్థం చేసుకునేది ఏంటంటే, ఒక వ్యక్తి ఇప్పుడు ఎంతో ధనాన్ని సంపాదించిన తర్వాత కోల్పోయాడు అనుకోండి, దాని తర్వాత ఏడ్చేం లాభం? సో అందుకనే ధనం ఉన్నంత సమయంలో మనము ఆ ధనాన్ని భగవంతుడి సేవకి ఉపయోగిస్తే మనకు శాశ్వత లాభం లభిస్తుంది. ఎందుకంటే వేరే దేనికి ఉపయోగించినా సరే మీరు దాంట్లో మీకు శాశ్వత లాభం లభించదు. ఓన్లీ భగవంతుడి సేవలో ఉపయోగిస్తేనే శాశ్వత లాభం లభిస్తుంది. సో ఈ విధంగా పాపం చేసిన వ్యక్తి ఎంతగా కష్టాన్ని అనుభవిస్తాడంటే, ఎలాగైతే ఒక వ్యక్తి మొత్తం ధనాన్ని కోల్పోయాడు అనుకోండి, చాలా పెద్ద ధనం ఎంతో కష్టపడి సంపాదించిన తర్వాత కోల్పోతే ఎంత దుఃఖం అనుభవిస్తాడు, అలాగే పాపాలు చేసుకునే వ్యక్తి కూడా నరకానికి వెళ్ళి అలా దుఃఖాలు అనుభవిస్తాడు. సో మరి ఎవరైనా అనొచ్చు, అదేంటి ఆ వ్యక్తి ఎంతో కష్టపడి ఎలాగో అలాగ సంపాదించాడు డబ్బులు, సరే అన్ని పాపకార్యాలు చేసే డబ్బులు సంపాదించాడు, కానీ మరి అతను మాత్రం దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు కదా, తీసుకొని అయితే వెళ్ళలేదు కదా. అతను తీసుకొని వెళ్ళకున్నా కానీ అతను ఎన్నో పాపకార్యాలు చేసేలా డబ్బులు తప్పుదారిలో సంపాదించాడు కనుక అతను డబ్బులు తీసుకొని వెళ్ళలేకపోయినా కానీ మృత్యు సమయంలో అయినా కానీ ఆయనకు పాపకార్యాలు చేసిన దానికి కష్టాలు, దండన విధిస్తారు, దాన్ని అనుభవించాల్సిందే. ఎందుకు? అదేంటి? ఇది అన్యాయం కదా. ప్రభుపాదుల వారు ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు. ఒక దొంగను పట్టుకున్నారనుకోండి పోలీసు, తర్వాత దొంగతనం చేసిన తర్వాత దొంగను పట్టుకున్న తర్వాత ఆ దొంగ, అవునండి ఇప్పుడు తీసుకోండి మీరు, ఇవే డబ్బులు నేను దొంగతనం చేశాను, తీసేసుకొని నన్ను వదిలేసేయండి అంటే సరిపోతుందా? సో కుదరదు కదా. అలా దొంగను పట్టుకున్న తర్వాత పోలీసు దొంగ డబ్బులు ఇచ్చేసినా కానీ అతనికి శిక్ష అనేది విధిస్తారు, అవునా? సో అలాగే ఆ వ్యక్తి ధనాన్ని నేను తీసుకెళ్ళట్లేదు, ఎందుకు? అదేం త్యాగం చేసి వెళ్తున్నాను, అతను తీసుకొని వెళ్ళలేడు కనుక. అతను ఎందుకు తీసుకొని వెళ్ళట్లేదు? తనతో పాటు ధనాన్ని తను తీసుకొని వెళ్ళలేడు. అదే ఇప్పుడు అదేదో ఆయన కావాలని త్యాగం చేయట్లేదు, ఇంకా వేరే గత్యంతరం లేక వదిలేయాలంతే. ధనాన్ని సంపాదించిందంతా వదిలేసి వెళ్ళిపోవాలి. ఎలాగైతే ఇంకా దొంగ పట్టుబడ్డ తర్వాత ఇంకా గత్యంతరం లేదు, ఆయన దగ్గర ఇంకా వేరే మార్గం లేదు, డబ్బులు సబ్మిట్ చేయాల్సిందే,
దొంగతనం చేసినా ఇంక బయట పెట్టాల్సిందే, సబ్మిట్ చేసేయాల్సిందే పోలీస్కి. సో అలాగే అనమాట. సో అలాగనేసి అతను వదిలేం కదా, అలాగే అనమాట ఇది కూడా. కేవలేన హ్యధర్మేణ కుటుంబభరణోత్సుకః యాతి జీవోందతామిశ్రం చరమం తమసః పదం. సో ఈ విధంగా ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కుటుంబ భరణోత్సుకః, సో ఎంతో ఉత్సుక అనమాట, ఆయనకు ఉత్సుకత, ఎందుకు కుటుంబాన్ని పోషించాలి నేను అనే ఉత్సుకతతో అతను ఒకవేళ ఇలా తప్పుడు దారిలో డబ్బులు సంపాదించాడనుకోండి, కుటుంబాన్ని పోషించుకోవడం కోసమైనా సరే ఒకవేళ తప్పుడు దారిలో అధర్మ మార్గంలో, కేవలేనా హ్యధర్మేన, కేవలం అధర్మ మార్గంలోనే ఒకవేళ డబ్బులు సంపాదిస్తే కుటుంబాన్ని పోషించుకోవడం కోసమైనా సరే తప్పకుండా ఆ వ్యక్తి ఎంతో అంధకారమైన నరక లోకాలకి వెళ్ళిపోతాడు. దాని పేరు ఒకటి ఇచ్చారు, అంధతామిశ్ర అని. అటువంటి నరక లోకానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే చాలామంది ఇలాంటి కారణాలు చెప్తారనమాట. ఏం చేస్తామండి, ఏదో ఒక తప్పుదారి చేసి ఏదో ఒక తప్పుడు విధానంలో డబ్బులు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి కదా, ఇది బాధ్యత ఉంది కదా, నేను ఒక గొప్ప బాధ్యత నెరవేరుస్తున్నాను నా కుటుంబాన్ని పోషించి, సో ఎలాగైనా డబ్బులు సంపాదించవచ్చు, ఏం ప్రాబ్లం లేదు దాంట్లో, కుటుంబాన్ని పోషిస్తున్నాను కదా. నువ్వు కుటుంబాన్ని పోషించడానికైనా సరే తప్పుడు దారిలో అధర్మ మార్గంలో డబ్బులు సంపాదించలేవు. ఒకవేళ సంపాదిస్తే నరకానికి వెళ్ళాల్సిందే. సో అది మన శాస్త్రాలు చెప్తున్నాయి. పర్టికులర్గా శ్లోకంలోనే కపిలముని చెప్తున్నాడు, ఏదో తాత్పర్యంలో కూడా కాదు, సో శాస్త్రంలోనే చెప్తున్నారు. ప్రభుపాల్ వారు ఏవి చెప్పిన తాత్పర్యాల్లో అన్ని శాస్త్రంలో ఉన్నవే, ఇక్కడ కనిపించకపోతే ఇంకో ఎక్కడో శ్లోకంలో మీకు కనిపిస్తుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. సో ఇక్కడ ముఖ్యంగా 3 శబ్దాలు చెప్పారు ఇక్కడ ముఖ్యమైనవి. కేవలేన అధర్మేన కుటుంబ భరణేన, అవునా, అంటే కేవలం అధర్మ మార్గంలోనైనా కుటుంబ భరణం కోసమైనా సరే మీరు ధనాన్ని ఏకత్రితం చేస్తే తప్పుడు దారిలో తప్పు విధానంతో సో మీరు నరకానికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మరి ధర్మానుసారంగా డబ్బుని సంపాదించడం అంటే ఎలా అంటే మన వర్ణాశ్రమ ధర్మం ప్రకారం. సో ప్రతి ఒక్కరూ ఒక వర్ణానికి ఒక ఆశ్రమానికి చెందినవారు. సో ప్రతి వర్ణంలో ఉన్న వారికి బ్రాహ్మణ కానీ క్షత్రియ కానీ వైశ్య కానీ శూద్ర కానీ వారు వారి యొక్క కార్యాలు ధర్మానుసారంగా నెరవేర్తించి వాళ్ళ ధర్మం ప్రకారం నిజాయితీగా డబ్బులు సంపాదించవచ్చు. తద్వారా వాళ్ళకి ఇటువంటి పాపం తగలదు. అంటే ఇప్పుడు ఇంకా క్లియర్గా మనకు అర్థం చేసుకోవడానికి ప్రభుపాల్ వారు ఉదాహరణలు ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఒక వ్యక్తి అనుకోండి, ఆయన కార్పెంటర్ అనుకోండి, మేస్త్రి కార్పెంటర్ అనుకోండి. సో ఆయన కార్పెంటర్ పని చేసుకొని నిజాయితీగా పని చేసుకొని కష్టపడి డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది ఆయన ధర్మం, కార్పెంటర్ ధర్మం చేసుకొని ఆయన కార్పెంటర్ పని చేసుకొని కార్పెంటరీ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగ ఒకవేళ ఇంకొకతను ఇంజనీర్ అనుకోండి, అతను ఇంజనీరింగ్ జాబ్ చేసి సంపాదించుకోవచ్చు. ఒకవేళ డాక్టర్ అనుకోండి, డాక్టర్ వృత్తితో ఆయన డబ్బులు నిజాయితీగా సంపాదించుకోవచ్చు. ఆ విధంగా అన్ని వర్ణాల్లో వాళ్ళ యొక్క వర్ణాల అనుసారంగా ధర్మాన్ని నెరవేర్చుకుంచి నిజాయితీతో డబ్బులు సంపాదించు. ఈ విధంగా నిజాయితీగా ధర్మానుసారంగా డబ్బులు సంపాదించిన వాళ్ళకి అంటే వాళ్ళకి పాపం తగలదు. ఆ విధంగా దాని వలన అలా మీరు డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవచ్చు, దాంట్లో ఏం సమస్య లేదు. ఇదన్నమాట. సో ఎవరు నరకానికి వెళ్ళొచ్చో, ఎవరికి పాపం తగులుతుందో ఇక్కడ మనకు చెప్పారు క్లియర్గా. సో అలా ధర్మానుసారంగా డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటే దాంట్లో సమస్య లేదన్నమాట. అధస్తాన్నరలోకస్య యావతీర్యాతనాదయః క్రమశః సమునుక్రమ్య పునరత్రావ్రజేచ్యుచిః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఒక వ్యక్తి అలా నరకానికి వెళ్ళి నరకయాతన పడి దాని తర్వాత రకరకాల పశు పక్షి ఇంకా రకరకాల ప్రాణుల శరీరాలన్నిట్లో రకరకాల దుఃఖాన్ని దండనను అనుభవించి దాని తర్వాత అతనికి ఎన్నో జన్మల తర్వాత ఈ మనిషి జన్మ అనేది దక్కుతుంది.
అంటే ఇలా ఎన్నో పాపాలు ఫలితాలు మనం అనుభవించిన తర్వాత రకరకాల నరకాల్లో రకరకాల శరీరాల్లో ఈ భూమి మీద కూడా తర్వాత మనకి మనిషి శరీరం లభిస్తుందంట. సో ఇక్కడ మనకి కపిలముని చెప్తున్నాడు ఎంత దుర్లభమో, ఇన్ని పాపాల కష్టాలన్నీ మనం అనుభవించిన తర్వాత ఇప్పుడు మనిషి శరీరం వచ్చిన తర్వాత మళ్ళీ పాపాలు చేస్తే ఇంకా మళ్ళీ నరకానికి వెళ్ళడం, మళ్ళీ అన్ని రకరకాల ప్రాణుల శరీరాలు ఎన్ని సంవత్సరాలు మళ్ళీ అనుభవించాలో మనకే తెలియదు. అందుకనే ఒక బుద్ధినవాడు ఏం చేయాలి, ఇటువంటి దుర్లభమైన మనిషి జన్మను సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ నరకానికి వెళ్ళకుండా, మళ్ళీ ఇటువంటి నిమ్న ప్రాణుల వేరే వేరే జాతుల ప్రాణుల శరీరాల్లోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే, నరకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఇలా మీరు తామిశ్ర నందతామిశ్ర ఇటువంటి నరకాలని చూడదలుచుకోకపోతే, వెళ్ళదలుచుకోలేకపోతే అప్పుడు మీరు కృష్ణ భావనామృతాన్ని, కృష్ణ చైతన్యాన్ని వెంటనే స్వీకరించండి. సో ఈ భక్తి మార్గాన్ని, ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించండి. ఇది అన్నిటికన్నా ఉత్తమమైన యోగ పద్ధతి. ఎందుకంటే ఒకవేళ మీరు ఈ పద్ధతిలో, ఈ ధర్మంలో, కృష్ణ చైతన్యంలో మీరు ఒకవేళ సంపూర్ణంగా ఉత్తీర్ణులు కాకపోయినా సరే పర్వాలేదు, మీకు నష్టమేమీ లేదు. మీకు కనీసం వచ్చే జన్మ మనిషి జన్మైనా దక్కుతుంది అనేసి ఇక్కడ గ్యారెంటీ ఇచ్చారు. రూపాల ద్వారా రాస్తున్నారు శాస్త్రంలో. స్వల్పమపి యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది భగవద్గీతలో శ్లోకం వస్తుంది, అవునా? అందులో ఏం చెప్తున్నారు? స్వల్పమపి యస్య ధర్మస్య, మీరు కొంచెం ధర్మమైనా చేయండి ఈ యొక్క పథం పైన, భక్తి మార్గంలో కొంచెమైనా మీరు భక్తి చేసుకున్నా కానీ సరిగ్గా. సో ఏం జరుగుతుందంట? స్వల్పమపి యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఎంతో పెద్ద భయం నుంచి మీకు ముక్తి లభిస్తుందంట. అన్నిటికన్నా పెద్ద భయం ఏంటంటే మళ్ళీ ఎక్కడ నరకానికి వెళ్ళిపోతామో, లేకపోతే ఏ పశు పక్షి శరీరం దొరుకుతుందో, మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు ఒక మనిషి జన్మ దొరికి మళ్ళీ ఒక అవకాశం దొరుకుతుంది మనకి ఈ మనిషి జన్మని సద్వినియోగం చేసుకొని భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోగలం. సో అది మళ్ళీ గ్యారంటీ లేదు. కానీ ఒకవేళ కృష్ణ భావనామృతం మీరు పాటిస్తే కనుక మీరు ఈ లైఫ్లోనే కంప్లీట్గా మీరు సంపూర్ణంగా కృష్ణ భావనామృతాన్ని శుద్ధతతో పాటించి నిజాయితీతో ఒకవేళ భగవద్ధామానికి వెళ్ళలేకపోయినా సరే మీరు ఎంత పాటించినా కానీ దాని యొక్క ఫలితానుసారంగా మీకు కనీసం వచ్చే జన్మలో మనిషి జన్మైనా దక్కుతుంది. శృణ్వతాం శ్రీమతాం గేహే. సో మనకి భగవద్గీతలో చెప్తారు కదా, కనీసం అటువంటి వారికి ఎవరైతే ఇలా యోగ పద్ధతిలో, భక్తి యోగ పద్ధతిలో ఒకవేళ కొంచెం చేసి తర్వాత వాళ్ళు పతనం అయిపోతే ఎంతవరకు వాళ్ళు కంప్లీట్ చేసినా కానీ పర్వాలేదు, వాళ్ళకి కనీసం ఒక మంచి భక్తుల యొక్క ఫ్యామిలీ కుటుంబంలో జన్మ లభిస్తుంది. లేకపోతే ఒక మంచి ధనవంతుల యొక్క జన్మలో, జీవితంలో, అదే ఫ్యామిలీలో జన్మ లభిస్తుంది. సో తద్వారా వాళ్ళు మళ్ళీ భక్తిని కొనసాగించవచ్చు. ఎక్కడి వరకు అయితే వాళ్ళు కంప్లీట్ చేశారో ఇంకా మిగతాది ఎంతైతే కంప్లీట్ చేసేది అంటే ఇంకా మిగిలి ఉందో అది చేసుకొని భగవద్ధామానికి వెళ్ళొచ్చు. సో అందుకనే ఈ కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ భావనామృతాన్ని స్వీకరించండి అని ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఒకవేళ మీకు మళ్ళీ కుక్క పిల్లి కావద్దనుకుంటే మాత్రం వెంటనే ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించండి. హరే కృష్ణ. దండప్రణామాలు. దీంతో ఈ శ్లోకంతో ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది. సో మనం వచ్చే క్లాస్లో నెక్స్ట్ కొత్త అధ్యాయంతో ఆరంభిద్దామంట. దండప్రణామాలు అందరికీ. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.